అధినేత కేసీఆర్ కాసేపట్లో సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. గుండెపోటుతో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులను కలవనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు యశోద ఆసుపత్రికి చేరుకోనున్నారు. వైద్యులను కలిసి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, ఇక అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. గుండెపోటుతో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులను కలవనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన వైద్యులను కలిసి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, ఇక అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ పవన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో కూడా యశోద హాస్పిటల్ కు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి యశోద హాస్పిటల్ చేరుకున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలపై స్పష్టం చేయడం జరిగింది. అయితే నిన్న ఏదైతే ప్రొసీడింగ్స్ జరుగుతున్న ఆ విషయాలు పూర్తిస్థాయి కేసీఆర్ దగ్గర నుండి తను గమనించడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ తను ఫామ్ హౌస్ లో ఉంటూనే హరీష్ రావు కేటీఆర్ ని కూడా అటు ఎక్కడికైతే హన్మకొండకు వెళ్ళమని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డిని అన్ని హాస్పిటల్ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకురావాలని కూడా కేసీఆర్ హరీష్ రావుకి అలాగే కేటీఆర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు వెంటనే అక్కడ నుంచి హన్మకొండ నుంచి యశోద హాస్పిటల్ కు దాదాపు 1:40 నిమిషాల్లోనే గ్రీన్ ఛానల్ ద్వారా యశోద హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇలా పూర్తి స్థాయిలో అటు మధ్యాహ్నం 2 గంటలన్నర వరకు అక్కడనే హాస్పిటల్ చేరేంత వరకు ఐసీయూలో అడ్మిట్ అయ్యేంత వరకు హరీష్ రావు కేటీఆర్ అక్కడనే ఉండడం జరిగింది. అక్కడ నుంచి కేసీఆర్ ప్రతిక్షణం పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ కూడా ప్రతిక్షణం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కుటుంబ సభ్యులు కూడా తన ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే పార్టీ మొదలు పెట్టప్పటి దాదాపు 2004 నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీతోనే ఉన్న సందర్భంగా పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుడు కాబట్టి తను పార్టీకి ఎన్నో సేవలు అందించారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన వ్యక్తులు ఖచ్చితంగా ఇల్లు కలవాలి, దగ్గరుండి అక్కడ ఆరోగ్యాన్ని కూడా సందర్శించాలి, అలాగే కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా అటు ముఖ్యంగా కేసీఆర్ కూడా స్వయంగా తాను యశోద హాస్పిటల్ సందర్శించారని చెప్పేసి కూడా ప్రస్తుతానికి అటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్, ఇప్పటికీ కేటీఆర్ హరీష్ రావు కూడా నిన్నటి నుంచి ఆయనతో పాటు అంబులెన్స్ లో కూడా రావడం జరిగింది, అక్కడ పరామర్శించడం జరిగింది. మళ్ళీ ఉదయం కూడా హరీష్ రావు కూడా అక్కడికి వెళ్లి పరామర్శించడం కూడా జరిగింది, కుటుంబ సభ్యులకు ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కూడా అక్కడికి వెళ్లి వారిని పరామర్శించి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అందుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదే కేసీఆర్ నిన్న ముందుగానే కేటీఆర్ హరీష్ రావు కూడా కేసీఆర్ స్వయంగా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే ఖచ్చితంగా మన పార్టీ సీనియర్ నేత మనం కాపాడుకోవాలి, కష్టాలు ఉన్నప్పుడు మన పార్టీ సీనియర్ నేతకు మనం అండగా ఉండాలి. మీరే స్వయంగా అంటే మీ వ్యక్తిగత సంబంధించిన పిఎల్ఎం కావచ్చు, లేకపోతే మీ సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి పూర్తి స్థాయిలో మీరే స్వయంగా పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉండి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం తెస్తూ ఉండాలి. నేను కూడా ఉత్సాహాన్ని చెప్పేసి కూడా నేను ఒక్కసారిగా నేనంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఆరోగ్యిస్తే కొంత సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఇక్కడ ఉన్న ముఖ్యంగా యశోద హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్ కొంత జనాలు ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా పూర్తిగా అంటే కొంత క్లియర్ అయిపోయిన తర్వాత కొంత హడావిడి తగ్గిన తర్వాత తను ఈ రోజు 3 గంటల సమయంలో చేరుకున్నాం. ముఖ్యంగా కేసీఆర్ లాంటి నేత హాస్పిటల్ చేరుకుంటే తన ప్రాణాపాయ స్థితిలో ఇక్కడ ఏ విధంగా కోలుకుంటుందో కుటుంబ సభ్యులు అధైర్యపడకుండా తాను కూడా ధైర్యంగా ఉండి తనని కాపాడుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక హామీతోని ఈ రోజు కేసీఆర్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ నుంచి అత్యంత సన్నిహితుడు అత్యంత నమ్మిన బంధు కూడా అటు పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. గతంలో తను ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కేసీఆర్ స్వయంగా తన హెల్త్ విషయం దగ్గరుండి పరిశీలిస్తున్నట్టు కూడా మనకు ప్రస్తుతం తెలుస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.